అధ్యక్ష, ఈరోజు ముందుగా సభాపతి గారికి శుభాకాంక్షలు తెలిపేటువంటి అవకాశం మొన్న మాకు కలగలేదు. మరి ఇప్పుడు వారు చైర్ మీద కూడా లేరు. అయినా మీ ద్వారా వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మంచి మనిషి, స్నేహశీలి, గతంలో మాతో పనిచేసేటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, నాకు తెలిసినటువంటి వ్యక్తిగా వారికి నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఆర్థిక శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదే మాదిరి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా సభలు లేరు, బహుశా చూస్తున్నారేమో ఛాంబర్ నుంచి. వారికి కూడా వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారికి శుభాకాంక్షలు తెలిపేటువంటి అవకాశం కలగలేదు. ఆ రోజు మేము ఊర్లో లేని కారణంగా మరి ఈరోజు మీ ద్వారా వారు మిత్రులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సభాధ్యక్షుడు ఎన్నికైనందుకు కూడా వారికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రుల అధ్యక్ష, నిన్న జరిగినటువంటి గవర్నర్ గారి ప్రసంగం కేవలం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదివినట్టుగానే ఉన్నది. హామీలు వారు చదివారు కానీ దాని ఇంప్లిమెంటేషన్ కానీ కార్యాచరణ కానీ ఏమి చెప్పకపోవడం కొంచెం బాధాకరంగా ఉన్నది. కార్యాచరణ చెప్పి ఉంటే బాగుండేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కేవలం మేనిఫెస్టోకు చట్టబద్ధత లేకుంటే ఆ మేనిఫెస్టోకు విలువ ఉండదు. చట్టబద్ధత కోసం ముఖ్యమంత్రి గారు సంతకం చేశారు. బహుశా అధికారులు దాని మీద కసరత్తు చేస్తున్నారేమో. కానీ ఎంతసేపు 6 గ్యారంటీల విషయమే మాట్లాడుతూ ఉన్నారు కానీ మరి మిగిలిన 412 హామీల గురించి ఈ ప్రభుత్వం మాట్లాడడం లేదు. 412 హామీలు 420కి 8 హామీలు మాత్రమే తక్కువగా ఉన్నాయి. 412 హామీలు ఇచ్చారు. మాట్లాడితే 6 హామీల గురించే పదే పదే చెప్తా ఉన్నారు. మరి చట్టబద్ధత ఎప్పటికల్లా చేస్తారు? మరి ఈ సభలోనే చట్టబద్ధత తీసుకొస్తే బాగుంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కేవలం ఈ సెషన్లోనే దాన్ని పెట్టి ఆమోదించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రజావాణి పరిష్కార వేదిక కావాలి కానీ కేవలం పబ్లిసిటీ షో కోసం కాదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రజావాణి పేరు మీద కేవలం పబ్లిసిటీ చేసుకోవాలని ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ తరఫున ఊరుకునే సమస్య లేదు. మీరు పదే పదే ప్రజల తమ కష్టాలు, సమస్యలు, బాధలు, ఆవేదనలు చెప్పుకునేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని ఆర్భాటంగా మొదలుపెట్టినామని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు సీఎం క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బారుని ప్రతిరోజు నడిపిస్తారని చెప్పుకున్నారు. ప్రతిరోజు దర్బారు నడిపిస్తామని చెప్పి ఈరోజు కేవలం వారానికి 2 రోజులు మాత్రమే మరి ప్రజా దర్బారు అని చెప్పి మళ్ళీ మాట మార్చారు. ప్రతిరోజు నడిపిస్తామని చెప్పారు. మరి అదే ప్రజావాణి ఈరోజు నడుస్తున్నటువంటి 2 రోజుల ప్రజావాణి రేపు మరి సీఎం గారు కొత్త క్యాంప్ ఆఫీసులో వేరుగా పెడతారా, ఇక ఇదే ప్రజావాణిని వారు నడిపిస్తారా? మరి ఈ ప్రజావాణి నడిపిస్తే మరి ముఖ్యమంత్రి గారు వారి మంత్రివర్యులందరూ కూడా రోజు కూర్చొని అర్జీలు తీసుకుంటారా? అధికారులతో సహా కూర్చొని వెంటనే పరిష్కారం చేస్తారా? దాని మీద కూడా మరి ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు రూపొందించిన కార్యక్రమం వారం రోజులకు బదులుగా 2 రోజులు అనడం నిజంగా ప్రజల్ని తప్పుదో పట్టించడంగానే మేము భావిస్తూ ఉన్నాం. మా ఎమ్మెల్యేలందరూ నియోజకవర్గాల్లో ప్రతిరోజు ప్రజా దర్బారులో ఉంటారని చెప్పారు. ఇప్పటికీ కూడా అవి ఎక్కడ కూడా మొదలైన దాఖలాలు కనబడడం లేదు. మహేష్ రెడ్డి గారు ప్రగతి భవన్ పేరుకే గవర్నర్ ధన్యవాదాలు. దాని మీద ఇవన్నీ అదే మాట్లాడుతున్నానండి. గవర్నర్ ప్రసంగంలో మాట్లాడిన అధ్యక్ష గవర్నర్ ప్రసంగంలో మాట్లాడించిన నేను చెప్తా ఉన్నాను. ప్రగతి భవన్ ప్రజాభవన్గా మారింది, ప్రజల వినియోగంకి మాత్రం రాలేదు. ఈరోజు ప్రగతి భవన్లో మీరు గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా
ప్రగతి భవన్ హాస్పిటల్గా మారుస్తామన్నారు. అదే మాదిరిగా ప్రగతి భవన్ని స్టడీ సర్కిల్ చేస్తాము, అక్కడి నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రొడ్యూస్ చేస్తాము, అక్కడి నుంచి విద్యావంతులు ప్రొడ్యూస్ చేస్తాము, భారతదేశానికి వర్ణ తెచ్చేటువంటి వాళ్ళను ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి ఆ రోజు మరి పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి దాన్ని ప్రగతి భవన్ని ఈరోజు ప్రజా దర్బార్గా ఒకసారి మారుస్తే మరి ఉప ముఖ్యమంత్రి గారి రెసిడెన్స్గా కూడా ఒక భవనాన్ని ఇచ్చారు. మరి మీరు ఇచ్చినటువంటి హాస్పిటల్, మీరు హామీ ఇచ్చినటువంటి హాస్పిటల్ కానీ, మీరు హామీ ఇచ్చినటువంటి మరి స్టడీ సర్కిల్ కానీ మరి ఇక్కడ కూడా కనబడతలేదు. మరి దాని విషయంలో కూడా ప్రజలు స్పష్టత కావాలని కోరుకుంటా ఉన్నారు. అదే మాదిరిగా కేసీఆర్ సర్కారు చేసినటువంటి అప్పుల కుప్పల గురించి గవర్నర్ గారు ప్రసంగంలో మీరు మాట్లాడారు, ప్రసంగంలో చెప్పారు. మరి మీరు ఇంకా అదనంగా అప్పులు చేద్దామన్నా, లేకుంటే ఈ అప్పులు చూయించి ఈ అప్పుల కుప్పలు చూయించేసి ఇచ్చిన హామీల్ని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకునే సమస్య లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇది అప్పులను సాగుగా చూపించేసి ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకుండా తప్పించుకుంటే ప్రజలు ఊరుకోరని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర పరిస్థితి దుర్భరంగా ఉందని, రాష్ట్ర సర్కారు దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పేసి పదే చెప్తా ఉన్నారు. రాష్ట్ర పరిస్థితి దయనీయంగా ఉన్న సంగతి, అప్పుల సంగతి ప్రజలకు మనందరికీ తెలిసిన సంగతి. కానీ దాన్ని అడ్డం పెట్టేసుకొని హామీలను విస్మరిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ ఊరుకున్న సమస్య లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ వన్నీ అవి కానీ హామీలు ఎన్నో ఉచిత హామీలు ఇచ్చి ఎన్నో భారీ హామీలు ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కేవలం పోటాపోటీ మెజార్టీ మాత్రమే. మ్యాజిక్ ఫిగర్కి కేవలం 4 మాత్రమే ఎక్కువగా వచ్చాయి. ఇన్ని రకాలుగా హామీలు ఇచ్చినా ప్రజలు మాత్రం వారికి పెద్ద పట్టం కట్టలేదు. కేవలం మార్జిన్ మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలోనే మాత్రం ఇచ్చారు. అంటే ఖచ్చితంగా వీరందరూ కూడా ఇచ్చిన హామీలను స్వయంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్థానంలో ఓడిపోయారంటే గతంలో ఎన్నడూ కూడా ముఖ్యమంత్రి ఓడిపోయి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాలు గతంలో ఈ రాష్ట్రంలో లేవు. ప్రజలు ఒకవైపు పట్టం కడుతూనే మరోవైపు వాద పెట్టారు. కాబట్టి గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు నిజంగా అదృష్టవంతుడు. ఒక స్థానంలో ఓడిపోయినా కూడా ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారన్న మాకు విశ్వాసం కొంతవరకు ఉన్నది. ఈరోజు పాలన అనుభవం ముఖ్యమంత్రి గారికి లేకపోయినా వారి మంత్రివర్యులు చాలామంది సీనియర్లు ఉన్నారు. సీనియర్ మంత్రివర్యుల తప్పకుండా వారి సలహాలు సూచనలు తీసుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను. వారికి అనుభవం లేకపోయినా ఎంతోమంది సీనియర్ మంత్రులందరూ కూడా వారికి అండగా ఉంటారు కాబట్టి వారి సూచనలు సలహాలు తీసుకొని ముందుకెళ్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. వారు ఐపీఎస్ ఆఫీసర్ కాదు, లేక వారి మంత్రులు కానిస్టేబుల్ హోంగార్డులు కాదు. మహేశ్వర్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా మీరు సబ్జెక్ట్ సార్ నేను మాట్లాడేది సార్ వారు చెప్పిన మాటలు సార్ నేను డీవియేషన్ చేయడం లేదు. లేదు మీరు ముఖ్యమంత్రి గారి గురించి సార్ నేను డీవియేషన్ చేయడం లేదు సార్. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. నేను సబ్జెక్టే మాట్లాడండి. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు అందరి సలహాలు సూచనలు తీసుకొని వారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి దూకుడు తగ్గించుకొని వారి యొక్క సమయస్ఫూర్తితో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించి ఈ రాష్ట్రాన్ని కాపాడుతారని చెప్పి విశ్వాసాన్ని మేము వ్యక్తపరుస్తూ ఉన్నాం. కొత్త అప్పుల ద్వారా ఈ రాష్ట్రంలో పన్నుల భారాన్ని పెంచొద్దని పన్నులు పెంచకుండానే హామీలు నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దాదాపు 42 పేజీల 412 హామీలు నెరవేర్చడానికి ఖచ్చితంగా మీరు ముందుకు రావాలని మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కన్స్ట్రక్టివ్గా మీరు ఇచ్చేటువంటి మంచి పనులకు మేము మీ వెంట ఉంటాం. లేని పక్షంలో నిరోధిస్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇందులో కాంగ్రెస్ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్కి అవసరమైనటువంటి నిధులు ఎన్ని అవసరం ఉంటాయో అవి చెప్పాల్సిందిగా శ్వేతపత్రం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు
నెరవేర్చడానికి మరి కావాల్సినటువంటి నిధులు ఎంత కావాలా, దానికి కావాల్సినటువంటి అవసరాలకు ఏ రకంగా సమకూరుస్తారో మరి ప్రజలకు సభకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ హామీలు ఎంత మేరకు నిధులు అవసరం ఉందో, ఏ మార్గాల ద్వారా నిధులు తీసుకొస్తారో, ఏ రకంగా మరి అవన్నీ అంశాలు మేము బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా మాట్లాడతాం. ఇప్పుడు మొన్ననే ప్రభుత్వం ఏర్పాటైంది, కనీసం 100 రోజులను సమయం ఇవ్వాల్సిందిగా మేము ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని మరి ఈ అంశంలో లోతుగా వెళ్లకుండా రేపు బడ్జెట్ సమావేశంలో ఈ అంశాలు మేము మాట్లాడతాం. ఇప్పుడు కనీసం 100 రోజులన్నా వారికి సమయం ఇచ్చిన తర్వాతనే మాట్లాడిన అంశం మీద ఈరోజు మేము ఆ విషయాలు లోతుగా వెళ్ళడం లేదు. ఉచితాలు రాష్ట్రాన్ని ఇంకా అప్పుల ఊబిలోకి నెట్టే పరిస్థితి ప్రమాదం ఉన్నది. చేపలను ఇవ్వడం కాదు, చేపల్ని పట్టించడం నేర్పడం అవసరమని చెప్పి వారికి కావాల్సినటువంటి మరి ఉపాధి కల్పించడమే తప్ప ఈ రకంగా ఉచితాల వల్ల మరి పెద్దగా ఉపయోగం లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఇలాంటి హామీలు ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఈ బడ్జెట్కి ఇప్పుడున్నటువంటి బడ్జెట్కి సరిపోదని చెప్పి మాతో పాటు ఎంతోమంది మేధావులు కానీ ఎంతోమంది విశ్లేషకులు చెప్పినప్పటికీ కూడా అవేమీ పట్టనట్టుగా మీరు కేవలం అధికారంలో రావాలనే ఆకాంక్షతోటి మాత్రమే ఇష్టానుసారంగా హామీలు ఇచ్చినట్టు కనబడతా ఉంది. మరి ఈ హామీలు ఎంతవరకు నెరవేరుస్తారు, ఈ హామీలు ఎంతవరకు పూర్తి చేస్తారో అని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తారు. మహేశ్వర్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు గతంలో ఈ రాష్ట్రం బాగుండాలి, అందరికీ ఇళ్ళు రావాలి, అందరికీ ఉద్యోగాలు రావాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నదీ జలాలన్నీ కూడా రాష్ట్రానికి పారాలి, పంటలు బాగా పండాలి అని మనం అందరం అనుకున్నదే. మేము ఈరోజు ఇచ్చినటువంటి హామీలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని, ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని, ఇంటి స్థలం లేకపోతే కనీసం ఇంటి స్థలం కూడా ఇవ్వాలని, ఆర్థికంగా మహిళలంతా కూడా తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతకడానికి కావాల్సినటువంటి కొంత ఆర్థిక సహాయాన్ని వారికి ప్రతి నెల అందించాలని, ఇవన్నీ కూడా ఈ సమాజం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం మేము ప్రకటించి మా కమిట్మెంట్తో మేము ఇచ్చినటువంటి హామీలు. ఈ హామీలన్నీ నెరవేరటం కోసం మేమొక్కడే కాదు, ఈ సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా కోరుకోవాలి, దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించాలి. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర యువతీ యువకుల కోసం, తెలంగాణలో ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి పేదవాళ్ళ కోసం కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి అందించి ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మీ ప్రయత్నం కూడా మీరు సహకరించాలని కొనసాగించాలని కోరుతూ ఆ దిశలో మీరు ఏమేమి చేయగలరో సభకి వాటికి చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు నాగేంద్ర గారు మీ వారి సబ్జెక్టు వారు మాట్లాడుతున్నారు, మీరు మధ్యాహ్నం వచ్చేసరిలా మీరు కూర్చోండి, తర్వాత మాట్లాడుతున్నారు. కానీ నాగేంద్ర గారు కూర్చోండి, తర్వాత మీరు తర్వాత మీకు సమయం వచ్చినప్పుడు మాట్లాడుతారు. కూర్చోండి, మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతారు. కూర్చోండి, మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతారు. కూర్చోండి, మీరు కూర్చోండి, కూర్చోండి ప్లీజ్, కూర్చోండి బ్రహ్మ. మహేశ్వర్ గారు మీరు కంటిన్యూ చేయండి, మీరు కూర్చోండి. గౌరవ సభ్యులు మాట్లాడుతున్నాడు, మీరు మధ్యాహ్నం ఇంటర్ఫియర్ అవుతున్నారు. కూర్చోండి ప్లీజ్, కూర్చో. కానీ మహేశ్వర్ గారు కానివ్వండి, మహేశ్వర్ గారు కానివ్వండి. ఇవ్వలేదండి కానివ్వండి. అధ్యక్ష మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, ఈ రకంగా కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. మహేశ్వర్ గారు కానివ్వండి. అదే మాదిరిగా ఇప్పుడే పెద్దలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ వారిచ్చిన 412లో కేవలం 2-3 అంశాలు మాత్రమే ప్రస్తావిస్తూ ఉన్నారు, అసలైనటువంటి అంశాలు ఎందుకు ప్రస్తావించడం లేదు. మరి బడ్జెట్కి భారమైనటువంటి అంశాలు మరి మొన్ననే మరి మీరు ఇచ్చినటువంటి హామీలలో రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం 5,000 రూపాయలు ఇచ్చి మాత్రం చేతులు దులుపుకున్నారు. మరి అది ఇస్తారా? ఎన్నికలకు ముందు అది టీఆర్ఎస్ ప్రభుత్వం జమ చేస్తూ ఉంటే మీరు అవి తీసుకోండి,
ఎన్నికల తర్వాత మిగిలితే మేము ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నేను చూశాను. మరి ఇప్పుడు 5,000 ఇచ్చారు, మిగిలిన 5,000 ఎప్పటికల్లా ఇస్తారో మరి అది ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి ఏ రకంగా నిధులు సమకూర్చుకుంటారు, ఏ రకంగా నిధుల్ని మరి జమ చేసేసి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారు, ఏ రకంగా మీరు ఇచ్చినటువంటి 412 హామీలు నెరవేరుస్తారో శ్వేతపత్రం ఇవ్వాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను మీ ద్వారా. అదే మాదిరి ఇందాక మాట్లాడుతూ తెలంగాణ నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో కూడా తెలంగాణ రాష్ట్రం కేవలం సోనియా గాంధీ వల్లనే వచ్చిందని అంటా ఉన్నారు. అధ్యక్ష, మీకు తెలుసు ఆ రోజు భారతీయ జనతా పార్టీ లేకుంటే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదు. ఆ విషయంలో సుష్మా స్వరాజ్ గారిని మర్చిపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. ఆ రోజు రాజ్యసభలో కూడా భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి సహకారాన్ని కూడా మర్చిపోవడం బాధాకరంగా ఉన్నది. మరి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ లేకుంటే ఈ తెలంగాణ సాధ్యమయ్యేది కాదు. అలాంటి సుష్మా స్వరాజ్ గారిని భారతీయ జనతా పార్టీని మరి పూర్తిగా విస్మరించడం నిజంగా బాధాకరంగా ఉంది. ఇది ఏ సోనియా గాంధీ గారితో కేసీఆర్ గారితో కాదు, సకల జనుల సమ్మె వల్ల ప్రజలు కోరుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్రం సాధించుకోగలిగినాం అనేది మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు రాజకీయ అనివార్యత వల్లనే తెలంగాణ సాధ్యమైందని చెప్పి కూడా మరోసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడే గౌరవ సభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతూ కేంద్రాన్ని మీరు నిందించే ముందు కేంద్రం మీకు ఇచ్చినట్టు సహకారాన్ని పదే మెడికల్ కళాశాలలు మీవని చెప్పుకుంటా ఉన్నారు. మెడికల్ కళాశాలలో పర్మిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వము. మెడికల్ కళాశాలకి నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వము. నిధులు కేటాయించింది లోన్గా తీసుకున్నారు. మళ్ళీ అంతేకాకుండా ఇప్పటివరకు మాట్లాడిన కేటీఆర్ గారు మళ్ళీ కేంద్రంలో ఏదైనా అంశం వస్తే మీకు వాళ్ళ సంగతి తెలియదు, రెస్క్యూకి వస్తా అంటున్నారు. అంటే వారి రెస్క్యూ మరి వారికి అవసరమా లేదా వారు తెలుసుకోవాలా? అధ్యక్ష మేము 65 మంది ఉన్నాం, మేము 54 మంది ఉన్నాం, వాళ్ళని కూడా కలుపుకొని చెప్తారు గౌరవ ప్రతిపక్ష నాయకులు. దాని తర్వాత మా గౌరవ బీజేపీ శాసనసభ్యులు అడుగుతా ఉన్నారు సుష్మా స్వరాజ్ గారి గురించి. ఓకే, కానీ దాని తదుపరి నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాలు మాట్లాడారు. టీఆర్ఎస్ మౌనంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్న ప్రధానమంత్రి తెలంగాణ సమాజాన్ని అవమానపరిచే విధంగా తలుపులేసి దొంగతనంగా తెచ్చుకున్నారన్నటువంటి మాట కూడా మీ ప్రధానమంత్రి గారు మాట్లాడారు. వారికి తెచ్చే జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అలా దానికి పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణలో ఉన్నటువంటి శాసనసభ్యులుగా అసలు మేము బీజేపీ చెప్పుకోవడానికి సిగ్గనిపించాలి. తెలంగాణ తల్లిని చంపి బిడ్డను తెచ్చుకున్నారని చెప్పిండు. భారతీయ జనతా పార్టీ తెలంగాణను అవమానపరచడం ఇంకెవరు అవమానపరచలే. అటువంటి పార్టీ అలా మళ్ళీ ఈ మాటలు చెప్తే ఎట్లా అధ్యక్ష? మంత్రి గారు సబ్జెక్ట్ మాట్లాడండి. అరే వారు సమాధానం చెప్పాలన్నా వద్దా అధ్యక్ష? వారు మాట్లాడిన సమాధానం చెప్పాలన్నా వద్దా? వారు ఇంత ఘోరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ లేకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేదా? తెలంగాణ రాష్ట్రం సాధ్యమైన తర్వాత ఆ రోజు ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేసి ఉండొచ్చు. ఇచ్చిన సందర్భం తలుపులు పెట్టి మీరు ఇచ్చినారా, ఎట్లా ఇచ్చినారంటే ఆ రోజు అన్ని పార్టీల వాళ్ళు మీకు సపోర్ట్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి మాత్రమే గుర్తు చేస్తా ఉన్నాను. మరి వీరేమో వారు రెస్క్యూకి వస్తా అంటే మరి వారి ఇద్దరి మధ్యలో ఇబ్బందులు ఏమున్నదో తెలియదు. దాని మీద స్పందించడానికి మీరు ముందుకు రావడం లేదు. కానీ ఈ అంశంలో మీరు ఎందుకు వస్తా ఉన్నారు? మీరు మా సభ్యులంటలేము, మీరు గౌరవ ప్రతిపక్షమని చెప్తాను అధ్యక్ష. 54 అని వారు చెప్తా ఉన్నారు. బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ అని మేము ఆరోపించినట్టుగానే వాళ్ళు కలుపుకోరు. 54 అని వారు చెప్తారు. అన్న అయిపోలేదు సార్. మహేష్ రెడ్డి గారు మీరు సబ్జెక్ట్ సబ్జెక్ట్ మాట్లాడండి. వారు కేటీఆర్ గారు చెప్పింది కేవలం మేము 39 మంది ఉన్నామని మాత్రమే చెప్పారు. అపోజిషన్ లో 54 మంది ఉన్నారని చెప్పారు. వారు అపోజిషన్ సంఖ్య చెప్పారు కానీ మీరు కలిపితే కలిసిపోతారా? మీరు కలిసిపోతారా? మీరు కలుపుకుంటారు. మహేష్ రెడ్డి గారు మీరు సబ్జెక్ట్ వెళ్ళండి, మాట్లాడు, కూర్చోండి. అదే మాదిరిగా చెప్తాను. సబ్జెక్ట్ మాట్లాడండి. అదే మాదిరి నేను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసే శ్వేతపత్రంలో కేంద్రం గత 10 సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి
అభివృద్ధి కోసం కానీ సంక్షేమం కోసం కానీ నిధులు ఎన్ని మంజూరు చేసిందో, ఎన్ని నిధులు ఇచ్చిందో వివరాలు దాంట్లో పొందుపరిస్తే బాగుంటుందని చెప్పి మేము వారికి ఆశిస్తున్నాం. గతంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఉంటే అమలు చేస్తామని చెప్పి నిన్న గవర్నర్ గారు ప్రసంగంలో చెప్పారు. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా నిర్దిష్ట సమయంలో ఆ సంపూర్ణ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ మేనిఫెస్టో అభయహస్తం పేజీ నంబర్ 8, ఆ తర్వాత 4వ చాప్టర్లో 3వ అంశమైన సాగునీటి పారుదల రంగం కాంగ్రెస్ మేనిఫెస్టో అభయహస్తం పేజీ నంబర్ 20లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు జాతీయ హోదాకై కృషి చేస్తామన్నారు. మరి అదే విషయం గవర్నర్ ప్రసంగంలోనూ చెప్పించారు. అంటే జాతీయ హోదా రాకపోతే, మీకు జాతీయ హోదా రాకపోతే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం మీకు ఉందా లేదా అనే స్పష్టత లేదు. మీరు లేకుంటే మేము అదే మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం లేదు కాబట్టి దీన్ని ఒక లింక్ పెట్టినారు. మీరు దీన్ని లింక్ పెట్టడం అనేది ఇది మంత్రి గారు సార్, మేము మేనిఫెస్టోలో పెట్టింది చాలా సార్, మేము మేనిఫెస్టోలో పెట్టిన అంశానికి నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను. మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో వారు ప్రధానమంత్రి ఉన్నారు. ఈరోజు మేము వారిని కోరుతా ఉన్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో వారు ముందు నిలబడి జాతీయ హోదాను ఇప్పించే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను. ఎట్లా ఇస్తారని మీ పార్టీ ప్రభుత్వంలో ఉంది, మేమందరం వస్తాం, మేము వారిని కూడా కోరుతాం, మా ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా కోరుతాం, మీరు జాతీయ హోదాను ఇప్పియండి. మేమందరం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఈ అంశాన్ని నేను మా మహేశ్వర్ రెడ్డి గారు వారి బీజేపీ పార్టీ వారిని కూడా కోరుతా ఉన్నాం. అధ్యక్ష మహేశ్వర్ రెడ్డి గారు కానీ అధ్యక్ష ఎన్నిసార్లు ఇంటరప్షన్ కరెక్ట్ కాదు అధ్యక్ష. అయ్యా ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా అయినటువంటి పాలమూరు, సీఎం సొంత జిల్లా, ఇది ఎట్టిస్తారు సార్, ఇది ఎట్టిస్తారు? వాట్ ఈస్ దిస్? నేను 1 minute. శ్రీహరి గారు మన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకురావడానికి బీజేపీ వాళ్ళ సహకారం అడిగారు సార్. దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. వీలైతే నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి అభ్యర్థిస్తున్నా, మనందరం ఒక శాసనసభ ద్వారా ఒక ఏకగ్రీవ తీర్మానం చేస్తూ జాతీయ హోదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ఒక ఏకగ్రీవ తీర్మానం ఈ సభ ద్వారా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. శ్రీధర్ బాబు గారు దీని విషయంలో ముందుకు రావాల్సిందని నేను కోరుతున్నాను. మహేశ్వర్ రెడ్డి గారు చూడండి, అదే ఇప్పుడు రెస్క్యూకి వస్తామని చెప్పి రెస్క్యూకి వచ్చేసారు సార్. రెస్క్యూకి వచ్చేసారు. దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఏర్పడుతూ ఉంది వీళ్ళ రిలేషన్షిప్ ఏందో. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా పాలమూరు. అలాంటి సొంత జిల్లాలో కేవలం జాతీయ హోదా ఏ రకంగా వస్తుందో ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బాగా తెలుసు. జాతీయ హోదాకి ఏమేం కావాలా, ప్రొసీజర్ ఏంది, దాని నామ్స్ ఏంటి, అవన్నీ కూడా సార్ మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడాలి సార్. చాలాసేపు మాట్లాడారు మీరు గంటన్నర మాట్లాడారు, మాకు 10 నిమిషాలు కూడా సమయం గారు. మీరు గవర్నర్ ప్రసంగంలో మాట్లాడేది అనవసరంగా. గవర్నర్ ప్రసంగం అండి, ఇది గవర్నర్ ప్రసంగంలో మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు ఒక జాతీయ హోదా రావాలంటే దానికి ఉన్నటువంటి నామ్స్ ఏంది, దానికి ఉన్నటువంటి ప్రొసీజర్ ఏందో గౌరవ ఎంపీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి వారు. మరి వారికి తెలియదా ప్రొసీజర్ ఏందో? దాన్ని మీరు కేవలం మా మీద పెట్టి ఎట్లా తప్పించుకోవాలని ప్రయత్నం చేసినట్టుగా ఉంది తప్ప నిజంగా మీరు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఎట్లా కంప్లీట్ చేస్తారని ఒక ముందు మాత్రం చెప్పడం లేదు. ఇది చాలా శోచనీయమది. సొంతగా మరి ముఖ్యమంత్రిగా జిల్లా సంగతిని తెలియజేస్తా ఉన్నాను. అన్నిటికన్నా కేసీఆర్ సర్కార్ మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి నిరుద్యోగ భృతి విషయంలో విస్మరించాలనే ఆలోచన ఉందా? మరి ఎందుకు నిన్న గవర్నర్ ప్రసంగంలో దాన్ని మనం మాట్లాడలేదని చెప్పి అడుగుతా ఉన్నాను. దాదాపుగా
35 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీకి 4,000 రూపాయలు ప్రతి నెల వస్తే హామీకి వాళ్ళందరూ కూడా ఈరోజు మరి ఎదురు చూస్తూ ఉంటే మీరు దాన్ని విస్మరించి పూర్తిగా ఏ రకంగా ఎగ్గొట్టే ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది. ఇది ప్రజలు నిరుద్యోగ యువత మిమ్మల్ని నమ్ముకొని ఓటేసినట్టు నిరుద్యోగ యువత 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది మీరు ఏ రకంగా నిరుద్యోగ వృత్తిని ఇవ్వబోతున్నారు అని. దాదాపు దానికి కావాల్సింది ప్రతి నెల 1,400 కోట్ల రూపాయలు. అంటే దాదాపుగా మీరు 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మీరు అదనంగా మీరు దీన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మీరు హామీ ఇచ్చే ముందు ఆలోచన చేశారా? ఆలోచన లేకుండా కేవలం అధికారంలో రావడానికి మాత్రమే ఈ హామీ ఇచ్చారనే సంగతి మరి దయచేసి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదే మాదిరిగా ఈ నెల 9వ తారీఖు రోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. మరి 9వ తారీఖు అయిపోయింది. అధ్యక్ష, మీరు 2 లక్షల రుణమాఫీ ఏ తారీఖుల్లో చేస్తారు? ఇప్పటికే మాట తప్పారు. 9వ తారీఖు దాటింది. మరి మొన్ననే ప్రభుత్వంలోకి వచ్చాం కాబట్టి మేము దాన్ని లోతుగా మిమ్మల్ని ప్రశ్నిస్తలేము. కానీ ఖచ్చితంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే వరకు మేము వెంట పడతాం. ఖచ్చితంగా ప్రజా గొంతుకై మేము దీని మీద మాట్లాడతామని తెలియజేస్తా ఉన్నాను. మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు. ఇంకా దాని మీద పూర్తి మరి వివరణ కానీ ఇచ్చేటువంటి మరి ప్రొసీజర్ కానీ ఇంకా మీరు దాని మీద ఏమి మాట్లాడకపోవడం నిజంగా శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు అధ్యక్ష, ఎంతో ఉత్సాహంతో ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మీరు కేవలం 64 మంది మెంబర్స్ తోటి మాత్రమే మీరు ఈరోజు అధికారంలో ఉండి అధికారం తెచ్చుకొని ప్రజలు మీకు 2/3 మెజార్టీ ఇవ్వలేదు. ఎన్ని పెద్ద హామీలు ఇచ్చినా నెరవేర్చలేని హామీలు ఇచ్చినా మీకు ప్రజలు కట్టబెట్టింది కేవలం 64 సీట్లు మాత్రమే. కాబట్టి నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాను, దయచేసి ప్రజలు మీ మీద పెట్టుకున్నటువంటి ఎన్నో ఆశల్ని వమ్ము చేయకుండా మీరు ఇస్తామని ఒప్పుకున్నటువంటి హామీలను నెరవేర్చాల్సినది. ప్రజలు మీకు సంపూర్ణ విశ్వాసంతో మీ మీద పట్టం కట్టినందుకు మీరందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారికి సహచార మంత్రులందరూ కూడా మీరు సపోర్ట్ చేసి ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి 412 హామీలు నెరవేర్చాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.